హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను చింతకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలతో పిండి పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, బెండకాయలు తీసుకొని 2 ముక్కలు చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని, ఎల్లుల్లిపాయలు, తర్వాత 1 స్పూను పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతకాయ పులుసుకి ఇవి బెండకాయలు అన్నీ 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా పొడుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. చింతకాయలు మంచిగా నీళ్ళలో కడుక్కొని చింతకాయలు కూడా ఉడికించిన సపరేట్గా పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. ఇప్పుడు నూనె 2 పావుల నూనె వేస్తున్నా. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేస్తున్నా, 1 స్పూను ఆవాలు వేస్తున్నా, 2-3 ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా చింపి వేస్తున్నా, 4-5 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు వేసేస్తున్నా. ఇప్పుడు కాయలు మునిగే అంత నీళ్ళు వేసుకోవాలి. చింతకాయలు ఉడికిన తర్వాత ఈ నీళ్ళు వేరే డేక్షలో పోసుకోవాలి. మళ్ళీ కొంచెం చల్లనీళ్ళు పోసుకొని చింతకాయలు బాగా మెత్తగా పిసకాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ వేస్తున్నా. చింతకాయలు పిసికాం కదా, ఆ చారులోనే 1 గుప్పెడు శనగపిండి కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా మంచిగా ఇది చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపులుసులో కలుపుకున్న శనగపిండి వేసేస్తున్నా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది ఎచ్చం పొడి, 1 స్పూను ఎచ్చం పొడి కూడా వేసేస్తున్నాను.